గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇక్కడ ఒక అక్షరం ఉందిరా. ఏం అక్షరం నాన్న ఇది? ఎస్, వెరీ గుడ్. ఇది స్మాల్. ఎస్, వెరీ గుడ్. మరి ఇదేది నాన్న? ఫ్లవర్. ఎస్ తో ఏం ఫ్లవర్ అంటే ఇది? సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ అంటే మనము పొద్దుతిరుగుడు గింజలు తింటామే, దానికి వస్తాయి అన్నమాట సన్ఫ్లవర్. ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఏం బొమ్మ ఇది? షూ. అందరికి షూ ఇచ్చినాం కదా. విష్ణు షూ ఇందా? షూ దగ్గర ఉన్నాయా? ఓకే. ఇక్కడ షూ బొమ్మలో కొన్ని ఎస్సులు ఉన్నాయిరా. మన్విత చూపించునా? వెరీ గుడ్. అఖిల్ నువ్వు చూపించు. వెరీ గుడ్. నువ్వు మా గీతిక. వెరీ గుడ్. విష్ణు నువ్వు చూపించు. చూపించు. ఇది చూపి. ఎస్, వెరీ గుడ్. విజయ్ నువ్వు చూపించు. నిరంజన్ వెరీ గుడ్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఎస్ కు 3 పదాలు ఇచ్చినారు. సన్. సన్ అంటే కాదు కాదు, సూర్యుడు. సన్ అంటే సూర్యుడు. మనకు పగులు ఉంటాడే, ఎండ కాస్తుందే, ఆయన అన్నమాట. ఓకేనా? సన్. ఇదేందో? సోప్. వెరీ గుడ్. సోప్. ఇదేంది? పాము కదా. పాముని ఇంగ్లీష్ లో ఏమంటారంటే స్నేక్. స్నేక్. సన్, సోప్, స్నేక్. సన్, సోప్, స్నేక్. ఎస్ అయిపోయిన తర్వాత ఏం అక్షరం వస్తుందిరా? టీ. వెరీ గుడ్. టీ కదా. టీ. టీతో ఇది క్యాపిటల్ టీ, ఇది స్మాల్ టీ కదా. టీతో ఇది ఏం బొమ్మరా? ఇది చెట్టుని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ట్రీ అంటారు. ట్రీ. ట్రీ. చెట్టుని ఏమంటారు ఇంగ్లీష్ లో? ట్రీ. మరి ఇదేం బొమ్మరా? తాబేలు. వెరీ గుడ్. తాబేలు ఇంగ్లీష్ లో ఏమంటారంటే టాటాయిస్ అంటారు. ఏమంటారు? టాటాయిస్. మరి టాటాయిస్ లో కొన్ని టీలు ఉన్నాయిరా. స్మాల్ టీ ఉంది, క్యాపిటల్ టీ ఉంది. మన్విత చూపించు. వెరీ గుడ్. అఖిల్ టీ. టీ. టీ చూడు బాగా. టీ. స్మాల్ టీ ఇది. అట్లా చూపించాలా. గీతిక నువ్వు చూపించుమా. వెరీ గుడ్. విష్ణు. విజయ్ వెరీ గుడ్. నిరంజన్ వెరీ గుడ్. అర్థమైంది కదా. స్మాల్ టీ ఇలా ఉంటుంది, క్యాపిటల్ టీ అలా ఉంటుంది. టీకి సంబంధించి 3 పదాలు ఉన్నాయి. ట్రీ. ఇందాక చెప్పుకున్నాం ట్రీ. ఇదేంది? ఇది గుడారం. దీన్ని టెంట్ అంటారు. టెంట్. టెంట్. దీన్ని ట్రక్ అంటారు. పెద్దగా ఉంటుంది అనమాట ఇది. ట్రక్. పెద్ద పెద్ద కార్లు కూడా తీసుకెళ్ళచ్చు దీంట్లో. ట్రీ, టెంట్, ట్రక్. ట్రీ, టెంట్, ట్రక్. ఓకేనా? మరి టీ అయిపోయినాక ఏమొస్తుంది నాన్న? ఎస్. టీ అయిపోయినాక ఏమైతుంది? యు వస్తుంది. యు. ఇది యు అక్షరం కదా. యు అక్షరానికి స్మాల్ యు ఎట్లుంటది? ఇట్లుంటది. ఇది 1వ రకం యు, ఇది 2వ రకం యు. మరి ఇక్కడ ఒక బొమ్మ ఉంది నాన్న. ఏంది ఇది? అంబ్రెల్లా. గొడుగు కదా. గొడుగుని ఇంగ్లీష్ లో అంబ్రెల్లా అంటారు. మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అంబ్రెల్లాని? వాన వచ్చినప్పుడు మాత్రమేనా? ఎండబెట్టినప్పుడు కూడా వాడతాం. ఎక్కువ ఎండ ఉందనుకో అప్పుడు కూడా గొడుగు వేసుకుంటామా లేదా? వేసుకోవచ్చు. ఓకే. మరి ఇక్కడ అంబ్రెల్లాలో కొన్ని యూలు ఉన్నాయమ్మా. చూపిస్తారా? చూపించు. వెరీ గుడ్. అఖిల్ వెరీ గుడ్. గీతిక వెరీ గుడ్. విష్ణు వెరీ గుడ్. విజయ్ వెరీ గుడ్. యు వెరీ గుడ్. ఓకేనా? అది యు. ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఒక యు ఉంది. నెక్స్ట్ యూతో 3 పదాలు ఇచ్చినారన్న. ఇదేంటంటే యూనిఫామ్. యూనిఫామ్. మనకందరికి యూనిఫామ్ ఉందా లేదా? ఈరోజు గీతిగా వేసుకోలే, అందరు వేసుకున్నారు. యూనిఫామ్. యూనిఫామ్. యూనిఫామ్ అంటే స్కూల్ డ్రెస్. ఓకే. అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే యుటెన్సిల్స్. యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు. యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు. అంటే కుక్కర్ కావచ్చు, గరిటె కావచ్చు, స్పూన్ కావచ్చు, అవన్నీ వంట పాత్రలు అన్నమాట. ఓకేనా? ఇది యు పదాలు. వెరీ గుడ్.
ఒక కథ ఉందిరా, ఒక కథ ఉంది. నేనేం చేసిన అంటే ఆ కథను కొన్ని పార్ట్స్ చేసి అక్కడ పెట్టేసిన. మీరు ఆర్డర్లో పెట్టాలా, దానికి కథలాగా చెప్పాలా? ఎవరు చెప్తారా? విష్ణు. వెరీ గుడ్. కానీ విష్ణు, కాకి ఉండింది. కాకి అప్పుడు ఏం చేసింది? కాకి కనపడింది. వెరీ గుడ్. తొంగి చూసింది దాంట్లోకి. అప్పుడు ఏమైంది? వేసింది. వేస్తే చూడు బాగా. అప్పుడు ఏమైనాయి చూడు బాగా. ఏ బొమ్మ వస్తుంది నెక్స్ట్? అప్పుడు రాళ్ళు వేస్తే నీళ్ళు ఏమైనాయి? వెరీ గుడ్, పైకి వచ్చినాయి. తర్వాత తాగింది, హ్యాపీగా ఎగిరిపోయిందా? వెరీ గుడ్ విష్ణు. క్లాప్స్ కొట్టండి విష్ణుకి. విజయ్, ఇక్కడ ఒక కథ ఉంది నాన్న. నేను ఇందాక విష్ణు చెప్పినాడు కదా, అట్లే నువ్వు కూడా కథ చెప్తావా? కానీ విజయ్, వెరీ గుడ్. అప్పుడు సింహానికి మెలకు వచ్చింది. అప్పుడు పట్టుకుంది ఎలుకను. మళ్ళా నన్ను వదిలిపెట్టన్నాడు, వదిలిపెట్టింది. నీకు ఎప్పుడన్నా సాయం చేస్తానండి. వెరీ గుడ్. ఒక వేటగాళ్ళు వచ్చి వలేసి పోయినాడు. అప్పుడు ఏమైంది? సింహము ఎలకొచ్చి కొరికి ఏం చేసింది? సింహాన్ని వెరీ గుడ్. వెరీ గుడ్. అప్పుడు ఎలుకను వదిలిపెట్టింది కదా సింహము. ఇప్పుడు సింహానికి ఎలుక సహాయం చేసింది కాబట్టి సింహం ఎలుకకి థ్యాంక్స్ చెప్పింది. వెరీ గుడ్. బాగా చెప్పినాడు కదా, క్లాప్స్ కొట్టండి అన్న. వెరీ గుడ్. గీతిక, ఇందాక విష్ణు విజయ్ చెప్పినారు కదమ్మా కథలు. మరి ఇక్కడ నీకు ఒక కథకు సంబంధించిన భాగాలు ఉన్నాయి, వాటిని ఆర్డర్లో పెట్టి కథ చెప్తావా? వెరీ గుడ్. చెప్పు నాన్న. చెట్టు కింద పడుకున్నాడు. పడుకుంటే కోతులు చూసినాయంట. దాని మీద పెట్టుకున్నాయంట టోపీలన్నీ తీసుకొని. పెట్టుకుంటే తర్వాత ఏమైంది? ఇప్పుడు నిద్ర లేచినాడా? నిద్ర లేచి చూస్తే టోపీలన్నీ పెట్టుకున్నాయి. మరి అయిపో ఏం చేసినాడు? కాయ ఇసిరేసినాడు. అప్పుడు అవి కోతులు ఏం చేసినాయి? తర్వాత ఎవరు ఇసిరేస్తే వెరీ గుడ్. అర్థమైంది కదరా కథ? మనకి కథ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్ నాన్న. మీ ముందర ఏం పెట్టినానరా? నేను ఇప్పుడు బాడీ పార్ట్స్ చెప్తా ఉంటాను. మీరు ఆ బాడీ పార్ట్స్ని నాకు చూపిస్తూ
నేను మధ్యలో బాటిల్ అన్నప్పుడు బాటిల్ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటే వాళ్ళు విన్నర్స్. ఓకేనా? ఐస్, నోస్, ఇయర్స్, టీత్, లిప్స్. లిప్స్ అంటే ఏంటి? పెదాలు, పెదవులు. లిప్స్ అంటే నిరంజన్. చిన్, లెగ్స్, బాటిల్. వెరీ గుడ్. పెట్టండి. మళ్ళీ ఒకసారి చేద్దామా? లెగ్స్, ఒంగు, లెగ్స్. హ్యాండ్స్, ఐస్, ఇయర్స్, నోస్, హెడ్, బాటిల్. వెరీ గుడ్. ఇంకొకసారి లాస్ట్. డోంట్ టాక్. ఇంకొకసారి లాస్ట్. ఐస్, ఇయర్స్, nose, teeth, lips, chin, stomach, legs, bottle. Very good.